సిస్టమ్ ఉంటుందండి అక్కడ వెన్న నొక్కితే అడిగి వెళ్ళిపోతుంది దానికి. మీరు ఇది ఇంత అయితే ఇక్కడ నొక్కండి, ఇంత అయితే ఇక్కడ నొక్కండి, ఈ టైప్లో. రైట్, ఓకే సార్. ఏంటి జూన్ 2 అనగానే ఏం జరుగుతుందో అని చాలామందిలో ఒక ఆందోళన. ఎందుకంటే విభజన హామీల్లో చట్టంలో ఇచ్చిన హామీలు కూడా ఇంకా పూర్తిగా అన్ని రకాలుగా కూడా అవి చేయలేకపోయింది ప్రభుత్వం. 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హామీలన్నీ కూడా ఎక్కడికక్కడ వేసిన గొంగల్లాగే ఉన్నాయని మాట్లాడే పరిస్థితి. ఇలాంటి టైంలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని అంశాలు కూడా దాని మీద మాట్లాడడం జరిగింది. ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించేయండి. ఆ ఉమ్మడి రాజధాని అనే అంశం అన్నది ఇంకా అయిపోయినట్టేనా? ఒకటండి, రేవంత్ రెడ్డి అంటే ఇప్పటివరకు కేసీఆర్ ఉన్నారు, ఆయనే సాధించిన ఆయన, ఆయనే పాలించే ఆయన అనుకంటే ఒకటి ఉండేది. ఈ జూన్ 2కు ఇటు కేసీఆర్ను అటు సోనియా గాంధీని కూడా పిలుస్తారని ఒకటి చివరకు పిలవలేదు అనుకోండి. సోనియా గాంధీ రానన్నారని కూడా ఈరోజు రాలేకపోవచ్చు, ఆరోగ్యం ఇదంతా. అదొక భాగం తెలంగాణలో సెలబ్రేట్ చేసుకోవటం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు కదా, విభజన జరిగింది. విభజనలో ఇటో కాన్సెప్ట్ అటో కాన్సెప్ట్. ఇది ఎప్పటి నుంచో ఫజలాలి కమిషన్ నుంచి ఉన్న సమస్య ఇది. ఎనీవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇది కొంచెం ఎక్కువ సమస్య, ముఖ్యంగా రాజధాని. అమరావతి ఏమో కాలేదు, ఈయనేమో 3 రాజధానులు విశాఖ అంటున్నారు. ఈ సమయంలో తెలంగాణ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు, ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారని చాలా కథలు. ఒకటండి, ఇది చర్చ, అకాడమిక్ చర్చ తప్ప హైదరాబాద్ పేరు వర్చువల్గా ఉంది. ప్రాక్టికల్గా తాడేపల్లి ప్యాలెస్ అని వీళ్ళు అంటున్నారు, లేదా ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళు. తాడేపల్లి అమరావతి నుంచే కదా పాలన జరుగుతోంది. అందువల్ల కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు రాజధాని అన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము వచ్చి చేస్తాం అనేది కాదు. ఇక్కడ ఉన్న ఆస్తులు విభజనలు ఇవన్నీ జరగలేదు కాబట్టి వీటిని సెటిల్ చేసుకోవడానికి సమయం కావాలి అన్నది వాళ్ళ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు కొంచెం కొంచెం వినిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రిగా ఆయన ఏమేమి ఉన్నాయో చూడండి. ఉదాహరణకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేక్ వ్యూకు వచ్చినట్టే లేదు. చంద్రబాబు కొద్ది రోజులు ఉండేవాడు, నేను కూడా 2 సార్లు కలుసుకున్నాను, మీడియాను అక్కడే ఆయన మీట్ అయ్యేవాళ్ళు. అది ఇప్పుడు ఖాళీగా ఊరికేదో వేరే పర్పస్ల కోసం వాడుతూ ఉంటారు. ఇప్పుడు అది స్వాధీనం చేసుకోమని ఈయన చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోకుండా వాళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే ఇది అధీనంగా తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలీసులు వచ్చి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర ఉండే అవకాశం ఏం లేదు. ఒకవేళ మీ సోఫాలు ఏమైనా ఉన్నా వీళ్ళు తాళమే చేసుకోవచ్చు, మీరు తర్వాత తీసుకుపోండి, ఇప్పటికైతే మేము స్వాధీనం చేసుకుంటున్నాం, వెకేట్ చేయడానికి మీకు టైం ఇస్తున్నామని చెప్పొచ్చు. ఈ సమయంలో ఐడియల్ సొల్యూషన్ నేను అనుకునేది ఒకటి, కొత్త ప్రభుత్వాలు రాగానే మొదటి అంశంగా మొదటి అజెండాగా ఇది తీసుకోవాలి. కేంద్రం కూడా ఈ 2 రాష్ట్రాల మీద నెపం పెట్టి ఈ అనిశ్చితిని కొనసాగించడం కాకుండా ఒక కాల పరిమితి, ఒక స్పష్టత పెట్టి ఒక 3 నెలలు, ఇంకా అంతకు మించి ఇంతకాలం తర్వాత 10 ఏళ్ల విభజన చట్టం అయిపోయింది, ఇంకా దానికేం చట్టబద్ధత ఉండదు. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే పార్లమెంట్ చేయాలి. ఎందుకు చేయాలో వాళ్ళు చేయరు నాకు తెలిసి. ఇప్పుడు హోదానే ఇవ్వలేదు, లేకపోతే ఇట్లాంటివి అనేకం ఉన్నవే ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో రాష్ట్రాల మీద ప్రేమతో ఏం చెయ్యరు కదా. కాబట్టి దీని మీద మొన్ననే రేవంత్ రెడ్డి మీరు అన్నట్టుగా ఆయన తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని బయటకు వచ్చి 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలి, నూతన ప్రభుత్వం ఎవరిది వచ్చినా నూతన ప్రభుత్వం అనుకో, ఆ విషయం ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఆ ప్రభుత్వంతో అన్నారు కాబట్టి అలా కలిసి ఇద్దరు పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఇంకా సాగదీసుకోవడం ఇద్దరికి నష్టం. అందులో జగ్రాఫికల్ అడ్వాంటేజీ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణకు ఆధిక్యతనో, లేకపోతే మాకేదో జరిగిందనో వాళ్ళకున్న ఫిర్యాదులు, కొరతలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సహేతుకమైన ఉభయతారకమైన ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. సరే, ఇక్కడ అవ్వదు. అయితే నేను అనుకోవడం మళ్ళీ ఇంకా రాజధాని కొనసాగించమని వాళ్ళు అడగటం కాదు, కానీ వీటి వరకు మీకు రక్షణ ఉంటుందని వాళ్ళకి హామీ ఇవ్వచ్చు. సరే, ఇక్కడే ఒక చాలా కీలకమైన పాయింట్ ఉంది. విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏంటి? అక్కడ రాజధాని నిర్మించుకుంటారు. ఆ రాజధాని నిర్మించుకుంటే ఈ 10 సంవత్సరాల్లోనూ ఇక్కడ ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తాం. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఇప్పుడు లేదు, ఎలా సాగుతుంది? ఎలాగ వీళ్ళు టైం అయిపోయిందని చెప్తారు? ఇప్పుడు రాజధాని అమరావతి లేదా 3 రాజధానులు 2 విధాలు మీరు ఏమన్నా చెప్పండి. వీళ్ళు పార్లమెంట్తో పోట్లాడి మరి అమరావతి రాజధాని అని దేశ చిత్రపటంలో దాన్ని గుర్తింపు పొంది దాన్ని రౌండ్ ఆఫ్ చేయించుకున్నారు. అలా చేయించడం నా విజయం అని కిషన్ రెడ్డి గారు
చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకున్నారు కదా, అవును. ఆ రికార్డ్ కదా. కాబట్టి రాజధానిని మేము గుర్తించి